నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ రామ్ గోపాల్, ఆండ్రాలజిస్ట్, మంజుసుధ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, అంటే ఈ బిజీ షెడ్యూళ్ళల్లో, ఈ టెక్నికల్ లైఫ్లో, స్ట్రెస్ లైఫ్లో అసలు రోజుకి ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనొచ్చు అనేది ఒక పెద్ద డౌట్గా ఉంది. ఓకే, సో మీరు చెప్పండి సార్, అంటే రోజుకి అసలు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే అది హెల్దీగా ఉంటుంది? అసలు శృంగారంలో పాల్గొనడం అనేది మంచిది. ఎవరైతే రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటారో వాళ్లకు లాంగవిటీ, అంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. ఎక్కువ సంవత్సరాలు కేవలం బతకడమే కాకుండా వెజిటేటివ్ లైఫ్ అంటారు. కాళ్ళు చేతులు పడిపోయో మంచం మీద ఉంటే అది లైఫ్ కాదు. ఓన్లీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్కో యశోద హాస్పిటల్కో బిల్లుకు ఉపయోగపడుతుంది, కానీ దట్స్ నాట్ ఎ లైఫ్. సో యూస్ఫుల్ లైఫ్, తిరుగుతూ హ్యాపీగా ఉండే లైఫ్ యూస్ఫుల్ లైఫ్ అంటారు. సో యూస్ఫుల్ లైఫ్ ఎవరైతే శృంగారంలో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా పాల్గొంటారో వాళ్ళకి ఈ మంచం మీద పడి చనిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎన్నిసార్లు చేయాలని, ఒక వ్యక్తి ఎన్నిసార్లు రన్ చేయగలడు ఒకరోజు, ఒక అమ్మాయి ఎన్నిసార్లు డ్యాన్స్ చేయగలదు, వాళ్ళ కెపాసిటీ. సో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు చేయొచ్చు. తర్వాత స్ట్రెస్, స్ట్రెయిన్, సైకలాజికల్ ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం తగ్గించుకోవాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా స్ట్రెస్ ఉంటుంది. ఆవిడ కూడా ఫైల్స్ చూడాలి, సంతకాలు పెట్టాలి, ఏవో మీటింగ్లకు అటెండ్ కావాలి. ప్రైమ్ మినిస్టర్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో దేశంలో స్ట్రెస్, హెడేక్ లేనివాడు ఎవడు ఉండడు. ఆఫీస్లో సూపరింటెండెంట్కు ఉంటుంది, ప్యూన్కు కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది, డ్రైవర్కు ఉంటుంది. ముఖ్యంగా డ్రైవ్ చేస్తే డ్రైవర్ కాకపోయినా మన లాంటి వాళ్ళకు కూడా ఉంటుంది. హైదరాబాద్లో డ్రైవ్ చేయడం అనేది ఒక పెద్ద సర్కస్. సో స్ట్రెస్ను తగ్గించుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ధ్యానానికి వెళ్తారు టెంపుల్కు లేదా ధ్యాన మందిరానికి. వెళ్ళేటప్పుడు ఏంటి, చక్కగా స్నానం చేసి అన్ని ఆలోచనలు మెదట్లోంచి తీసేసుకొని 2 నిమిషాలు 3 నిమిషాలు కళ్ళు మూసుకొని వేరే ఆలోచనలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. శృంగారం కూడా ఒక గొప్ప ధ్యానం, అదొక గొప్ప తపస్సు. చాలామంది అనుకుంటారు రాత్రి 10:30కు వచ్చేసి ఊరికే టచ్ చేసి పడుకుంటే సరిపోతుంది. కాదు. ఒకసారి ఒక పేషెంట్ నాకు చెప్పారు, సార్ మా ఆయన నన్ను స్లీపింగ్ పిల్లగా వాడుకుంటున్నాడు. స్లీపింగ్ పిల్లగా వాడుకోవడం ఏంటమ్మా, నాకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయంటే, సార్ ఆయన వస్తాడు 10-10:30కు వస్తాడు, గబగబా తినేస్తాడు, 2 నిమిషాలు నా పక్కన వచ్చి కూర్చుంటాడు మంచంలో, నన్ను తాకకముందే ఆయన గురుగొట్టి నిద్రపోతాడు. నాకు రాత్రంతా నిద్ర ఉండదు. సో వెళ్ళే ముందు అందుకనే నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ శృంగారం చేసే ఉద్దేశం లేకపోతే ఒక మంచం మీద పడుకోకండి. డిఫరెంట్ మంచాలు, ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోండి, ఎవరి మంచం మీద వాళ్ళు పడుకోండి. ఏ రోజైతే మీకు శృంగారం చేయాలని ఉంటుందో ఆ రోజే కలిసి పడుకోండి. తర్వాత రోజు టచ్ చేస్తుంటే అసలు దాని మజా పోతుంది. సంస్కృతంలో ఒక సెంటెన్స్ ఉంది, అతి పరిచయాద్ అవజ్ఞ అని. రోజు వస్తుంటే అల్లుడు రోజు కనబడ్డాడు అనుకోండి, అల్లుడికి విలువ ఉండదు. అలాగే రోజు సెక్స్ చేసినా చేయకపోయినా రోజు ఆమెను కగిలించుకొనో తగిలించుకొనో ఉంటే ఆ టచ్లో ఉన్న ఎంజాయ్మెంట్ పోతుంది. కనుక టచ్ ఎంజాయ్మెంట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడికి మనం ఒక డైమండ్ చేతిలో పెడితే వాడు ఏదో గోలికాయలాగా దాన్ని ఆడుకుంటాడు. సో అది డైమండ్ అనే విషయం తెలిసిన వాడికే దానికి గొప్పదనం వస్తుంది. సో ముందు కొంత అవగాహన ఉండాలి. సెక్స్ అంటే కేవలం పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. పెట్రోల్ బంక్ బిజినెస్లో ఏమిటి, మూత ఓపెన్ అనాలి, లోపల పెట్టాలి, డీజిల్లో పెట్రోల్ పోసేయాలి, పంపించాలి. దిస్ ఈజ్ నాట్ పెట్రోల్ బంక్ బిజినెస్. ఏ వ్యక్తి అయితే శృంగారంలో ఎక్కువ టైము చేయాలనుకుంటాడో పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మాయిని మంచి మూడ్లో పెట్టుకోవాలి. పొద్దున్నే తిట్టి పోట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంటికి రాగానే అమ్మాయిని దగ్గర రమ్మంటే రాదు. సో ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా మధ్య మధ్య చిన్న మెసేజ్లు పంపాలి. ఏం తీసుకున్నావు, ఏం తిన్నావా, పడుకున్నావా, హౌ ఆర్ యూ, హౌ డూ యూ ఫీల్. తర్వాత చిన్న చిన్న డిమాండ్స్ పెట్టాలి. నేను ఇవాళ ఇంటికి వచ్చేసరికి నువ్వు పింక్ చీర కట్టుకో లేదా గ్రీన్ చీర కట్టుకో, అది గుర్తుంచుకోవాలి. ఒకళ్ళు గుర్తు లేకపోతే పేపర్ మీద రాసి జేబులో పెట్టుకోవాలి, ఇంటికి వచ్చే ముందు చూసుకోవాలి ఏం చెప్పాను అని. సో అలా వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవాలి, హస్బెండ్ వైఫ్కు, వైఫ్కు హస్బెండ్కు. అలా దే షుడ్ క్రియేట్ ఏ వెరీ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఫస్ట్. ఆ అట్మాస్ఫియర్ లేకుండా ఫిజికల్గా
పెట్రోల్ బంక్ బిజినెస్ చేద్దాం అనుకుంటే పెట్రోల్ బంక్ బిజినెస్ ఈజ్ గుడ్ ఫర్ ది బిజినెస్ పీపుల్, నాట్ ఫర్ ది ఫ్యామిలీస్. సో అట్లాంటి దాన్ని రాకుండా చూసుకోవాలి. సో ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఓపిక, అమ్మాయి ఓపిక, అబ్బాయి ఓపిక. తర్వాత సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి 130 kg ఉంటాడు, అమ్మాయి 45 కిలోలు ఉంటుంది. వీడు దాని మీద పడుకుంటే అమ్మాయికి ఊపిరాడదు. సో హీ షుడ్ థింక్ అబౌట్ హర్. అటువంటిప్పుడు అమ్మాయిని పైకి రమ్మనాలి, ఫిమేల్ టాప్ అంటారు. లేదు, ఇద్దరు 70 కిలోలు, ఇద్దరు 100 కిలోలు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే స్పెషల్గా వాళ్ళకు బెడ్స్ కొన్ని క్రియేట్ చేస్తాం. ఈ వీళ్ళ బరువు అమ్మాయి మీదకి ట్రాన్స్మిట్ కాకుండా, అమ్మాయి బరువు వీడి మీద పడకుండా. సో అప్పుడు వాళ్ళు దే కెన్ ఎంజాయ్. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి చాలా హెవీ వెయిట్ ఉంటాడు, వాడికి ఆ స్పెషల్ కౌచెస్ చేయించుకునే శక్తి ఉండదు, సైకలాజికల్గా దీన్ని ఏమంటారు, ఫైనాన్షియల్గా ఉండదు. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే అమ్మాయి హైట్కు ఒక టేబుల్ తయారు చేయించి అమ్మాయి టేబుల్ మీద పడుకుంటుంది, ఈ అబ్బాయి నిల్చొనే ఉంటాడు. సో వీడి వెయిట్ అమ్మాయికి ట్రాన్స్మిట్ కాదు, అలా ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ముఖ్యంగా కేరళలో దే హ్యావ్ గట్ ఏ కల్చర్. బెడ్రూమ్లో ఒక తాడు ఉంటుంది, అబ్బాయి కింద పడుకొని ఉంటాడు, అమ్మాయి అబ్బాయి మీదకి వచ్చేసి ఆ తాడు సహాయంతో షీ విల్ గివ్ ద కిక్స్, థర్స్ట్ అంటారు. సో అలా అమ్మాయికి కొంచెం స్వాతంత్రం ఇవ్వాలి. అమ్మాయి అలా చేస్తున్నది కనుక ఈమె చాలా ఎక్స్పర్టు, చాలా అంతకుముందు ఈమె ఎవరితోటో పడుకుంది అని పిచ్చి పిచ్చి అవగాహనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా, ఇట్స్ ఎ గేమ్ ఫర్ బోత్ ది పీపుల్. ఇప్పుడు కేవలం తను ఒక్కడే ఎంజాయ్ చేయాలనుకుంటే మాస్టర్బేట్ చేసుకుంటే సరిపోద్ది, పెళ్లి చేసుకోవడం అనవసరం. సో పెళ్లి చేసుకునేదే అమ్మాయిని తృప్తిపరిచేందుకోసం, అది వాడి బాధ్యత. అమ్మాయి తల్లిదండ్రులు బంగ్లా ఇస్తారు, కార్ ఇస్తారు, బంగారం ఇస్తారు, డబ్బు ఇస్తారు. సెక్స్ ఇవ్వాల్సింది ఎవడు? అబ్బాయి. అది ఇవ్వకుండా వీడు గొడవలు చేస్తే వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఇట్? సో ఆ శక్తిని మెయింటైన్ చేసుకోవాలి. అమ్మాయిలకి ఏంటంటే ప్యాసివ్, జస్ట్ కాళ్ళు దూరం అంటే సరిపోతుంది. కానీ అబ్బాయికి అలా కాదు, మెత్తగా ఉన్న అంగం గట్టిపడాలి. ఇప్పుడు సైకిల్ టైర్ మెత్తగా ఉంటుంది, దాంట్లో గాలి కొడితే అది గట్టిపడుతుంది. మరి మగవాడి అంగం గట్టిపడాలంటే వీడి చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు చెయ్యో కాలు అయితే ఇట్లా లేపు అంటే లేస్తుంది, కానీ అంగాన్ని లే అంటే లేవదు. సో దానికి కావాల్సినటువంటి శరీర స్టామినా, ఒకవేళ డయాబెటీస్ అదో ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని, ఒక్కోసారి కంట్రోల్గా కూడా లేకపోతే సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏదో యాడ్ వచ్చింది కదా అని శిలాజిత్ తిన్నాను, అశ్వగంధ తిన్నాను అని డిసప్పాయింట్ అయిపోయి, లేదా దీన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి, అలా కాకుండా సైంటిఫిక్ వేలో ఆలోచించుకొని, చాలామంది ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడతారు, చిన్న చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. జోగు రాసుకుంటే బూడిద రాలుతుందని ఒక సామెత ఉంది. వీడికి ఇది లేదు, వాడికి ఇది లేదు, వీడేదో చెప్తాడు, వాడేదో చెప్తాడు, అల్టిమేట్గా ఇట్స్ ఎ ఫెయిల్యూర్. కనుక అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంజాయ్ చేయడం మంచిది, మందుల కన్నా కూడా ఎక్కువ ఫిజికల్ స్టామినా మీద డిపెండ్ కావాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అవసరం వస్తే మందులు వాడుకున్నా తప్పలేదు. మందులు పనిచేయని వాళ్ళకి ఈవెన్ సర్జరీస్ ఉన్నాయి నౌడేస్. ఇప్పుడు బతుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఒక 25-30 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళకి అసలు ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి అసలు ఎంజాయ్ చేయడానికి లేదు. వాళ్ళు భగవంతుడు ఇచ్చిన 45 ఏళ్ళు 50 ఏళ్ళు అంతే, తర్వాత నథింగ్. ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకి అసలు ఏమీ ట్రీట్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా సెంటర్స్లో